రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరెళ్ల థర్డ్ డిగ్రీ ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. ఆ ఘటనలో థర్డ్ డిగ్రీకి గురైన బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ మృతి చెందడంతో మిగతా బాధితులు మరోసారి న్యాయం కోసం గలమెత్తుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగలేదని, బాధ్యులపై ఇప్పటికే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన థర్డ్ డిగ్రీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పోలీసులు థర్డ్ డిగ్రీకి గురైన 8 మంది బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మృతి చెందారు. ఈ నేపథ్యంలో మిగతా బాధితులు మరోసారి న్యాయం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. థర్డ్ డిగ్రీ బాధితుల్లో ఒకరైన కోలా హరీష్ మాట్లాడుతూ ఘటన జరిగి దాదాపు 10 ఏళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మాత్రం మారలేదని, న్యాయం కోసం తాము చేయని పోరాటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జీవితాలను చిన్నాభిన్నం చేసిన పోలీసు అధికారులపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు అండగా నిలిచారని, ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత తమ సమస్యను ఎందుకు పట్టించుకోవటం లేదని కోలా హరీష్ ప్రశ్నించారు. ప్రజలందరికీ నేను మీ కోలా హరీష్, నేరెళ్ల బాధితుడిని. నేరెళ్ల సంఘటన జరిగి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంది. 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇంతవరకు బాధిత కుటుంబాలకు మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఇప్పటివరకు కూడా పోరాడుతూనే ఉన్నాం. ఇలా బాధాకరమైన విషయం ఏంటంటే, మా బాధితులనే గంధం గోపాల్ అని చెప్పేసి అప్పుడు విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్ పోలీసులు చేసిన దాష్టికానికి ఈరోజు ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆరోగ్యం క్షీణించి 10 సంవత్సరాల నుంచి కిడ్నీ, లివర్ ఫంక్షన్ అన్ని డ్యామేజ్ అయ్యి పోలీసులు కొట్టిన దెబ్బలకు ఆయన చనిపోవడం జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు కూడా మాకు మాట ఇచ్చారు కంపల్సరీ న్యాయం చేస్తామని చెప్పేసి. మరి బాధిత కుటుంబాలు అలా ఇట్లా ఒక్కొక్కరు అన్యాయానికి గురై ఆరోగ్యం క్షీణించి చనిపోతే మరి ఎవరికి న్యాయం చేస్తారు, ఎప్పుడు న్యాయం చేస్తారు? మాకు న్యాయం జరగాలంటే ఇంకెంతమంది జరిపోతే మాకు న్యాయం జరుగుతుందని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేసి విశ్వజిత్ కంపాటి గారి పైన, ఎస్ఐ రవీందర్ పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని రిమాండ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి తెలంగాణ ప్రజలందరికీ. నేను మీ కోలా హరీష్, నేరెళ్ల బాధితుడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో థర్డ్ డిగ్రీకి సంబంధించిన ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో జరిగిన థర్డ్ డిగ్రీ ఘటన మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ అనారోగ్యంతో ఈ రోజు మృతి చెందడంతో బాధిత కుటుంబాలతో పాటు మిగతా ఆ బాధితుల్లో తీవ్ర ఆవేదనను కలిగించింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేరెళ్ల గ్రామంలో జరిగిన ఈ ఘటన 8 మందిని పోలీసులు థర్డ్ డిగ్రీకి గురయ్యారు. ఆ సమయంలో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయంగా మారింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, అలాగే SC/ST కమిషన్ కూడా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేశాయి. అయితే ఈ ఘటన దాదాపు 10 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికి కూడా ఈ తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతలేదని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. గంధం గోపాల్ మృతితో ఈ కేసులో మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈ సందర్భంగా థర్డ్ డిగ్రీకి బాధితుల్లో ఒకరైన కోలా హరీష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమపై జరిగిన అమానుష ఘటన ఎవరు మర్చిపోలేరని, ఆ రోజు జరిగిన హింస కారణంగా తమ జీవితాలు పూర్తిగా మారిపోయాయని చెప్పి, ప్రభుత్వాలు మారిన తమ పరిస్థితి మాత్రం మారలేదని చెప్పి, న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పి అధికారులను కలిసిన రాజకీయ నాయకులను వేడుకున్నప్పటికీ కూడా తమ పరిస్థితి ఇప్పటికీ ఎలాంటి పరిస్థితి మారలేదు. ఈ కేసులో ఎలాంటి పురోగతి కూడా చెందలేదని చెప్పి ఒకవైపు కోలా హరీష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై చట్టపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు అప్పుడు అండగా నిలిచారని చెప్పి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తను పట్టించుకోవడాలని చెప్పి, గతంలో కూడా మేము కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినప్పుడు కూడా మా సమస్య అలాగే పేరుకుపోయిందని చెప్పి కోలా హరీష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంధం గోపాల్ మృతిపై
కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన సహాయం అందించడంతో పాటు నేరేళ్ల బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గంధం గోపాల్ మృతితో నేరేళ్ల థర్డ్ డిగ్రీ ఘటన మరోసారి రాజకీయ సామాజిక వర్గాల్లో చర్చనీయంగా దారితీసింది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనే అంశంపై ఆసక్తిగా నెలకొంది. బాధిత డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని వేచి చూడాల్సి ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.